యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం నుంచి దేవుడు తన ప్రవక్తలో పలికిన మాట మనం గమనిస్తే 32 కీర్తన 7వ వచనంలో నా దాగుచోటు నీవే, శ్రమ నుండి నువ్వు రక్షిస్తావని కీర్తన చెప్పబడింది. ఆ వాక్యానుసారంగా మనం గమనిస్తే మనుషులు దాక్కుని చోటు లేకుండా అనగా భయంచి ఎన్నో ఉపద్రవాలు, సమస్యలకు, శ్రమలకు లోనయ్యే వారిగా జీవిస్తున్నారు. అందుచేత దేవుడు తన ప్రవక్తను పంపించి మానవుని యొక్క తప్పిదాల నుండి విడిపించడానికి కొరకు ఆయన తన సందేశాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఈ జఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడంటే కనుక దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. దేవుని కోపానికి గురి కాకుండా మీరు దాచబడాలంటే దేవునికి విధేయత చూపి ఆయన్ని వినయం కలిగి వెతకమని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధి వెతికి ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఉగ్రత నుంచి తప్పిస్తానని తెలియజేస్తున్నాడు. అందుచేత ఆ దేవుని యొక్క మాట విని విధేయత కలిగి ఆయన వెదకి మన స్వభావాన్ని మార్చుకున్నట్లయితే మనం రక్షించబడిన వారమై క్షేమాన్ని కలిగి ఉంటాం. దేవుని కోపానికి గురికాకుండా తప్పించబడతాము. అలాగ ఉండాలని దేవుడు అంతా కోరుతున్నాడు. దేవుడు అలాగ మనం నడిపించును గాక.